So first let us go to question number 6. So what I am given the length of the continuous pattern series. So first one we have to calculate the length of the series including with gaps 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. So 15 elements ఉన్నాయండి ఇందులో. It can be written first 3 into 5 rule, next one రివర్స్లో ఏమవుద్ది 5 into 3 rule. సో ఏదో ఒక ఫార్మేషన్ మనకి క్లారిటీగా వచ్చేస్తుంది. ఓకే, ఫస్ట్ వన్ 3 into 5 రూల్ అప్లై చేద్దాం. 3 into 5లో మీరు తీసుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ 3 లెటర్స్ని మీరు డివైడ్ చేయాలి. ఫస్ట్ 3, నెక్స్ట్ 3, 3 అండ్ 3, 3 ఇలా డివైడ్ చేసేటప్పుడు ఒకసారి చూడండి. సో ఫస్ట్ వన్ ఏబి ఉంది, ఇంకెక్కడ ఉంది ఏబి? మీకు ఆల్టర్నేట్లో కూడా ఏబి అనేది చూడండి. ఫస్ట్ వన్ ఏబితో స్టార్ట్ అయింది ఫస్ట్ సిరీస్లో, అంటే సెకండ్ పార్ట్, థర్డ్ పార్ట్, ఫోర్త్ పార్ట్, ఫిఫ్త్ పార్ట్. సో ఏబితో ఎక్కడ స్టార్ట్ అయింది మీరు చెప్పగలరా? ఏబి అనేది ఇంకెక్కడ లేదు చూసారా? అంటే ఇది కొంచెం ఏబి అనేది ఫస్ట్ 2 సిరీస్, మేబీ సెకండ్లో లేదు, థర్డ్ ఒకవేళ ఆల్టర్నేటివ్ అనుకున్న సిఏతో స్టార్ట్ అయింది. సో ఇక్కడ మీకు క్లారిటీగా లేదు సిరీస్, అంటే ఫస్ట్ 2 లెటర్స్ ఏబి ఉన్నాయి, మరి ఎక్కడో మీకు ఆల్టర్నేటివ్గానే నెక్స్ట్ పార్ట్ అయినా రావాలి. ఏబి లేదు, ఇక్కడ సిఏ ఉంది, అంటే ఈ రూల్ ఫెయిల్ అవుతుంది. సో క్లియర్లీ వీ హ్యావ్ టు అబ్జర్వ్. ఈ రూల్ ఫెయిల్ అయ్యేటప్పుడు మీరు ఏం చేయాలి? ఈ రూల్ ఫెయిల్ అవుతుందంటే నెక్స్ట్ రూల్ ఏంటి? 5 into 3 మీరు తీసుకుంటే సరిపోతుంది. 5 into 3 చూద్దాం ఒకసారి. అంటే దీన్ని 5 into 3లో రాసుకుందాం. అంటే 5 లెటర్స్ని మీరు సెపరేట్ చేయాలి. 5 లెటర్స్ని ఎలా సెపరేట్ చేస్తాం? 1 2 3 4 5 అంటే సి వరకు ఒకటి, ఇది సెకండ్, అంటే మీకు 3 పార్ట్స్ కిందే ఫామ్ అవుతాయి. 1 2 3 పార్ట్స్ కింద ఫామ్ అయ్యాయి. సో ఈచ్ పార్ట్ కంటైన్స్ 5 లెటర్స్. సో ఈ సిరీస్లో మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ పార్ట్లో ఏతో స్టార్ట్ అవుతుంది, సెకండ్ పార్ట్లో బీతో, థర్డ్ పార్ట్లో సితో, సరిపోతుంది కంటే ఏబిసి ఆర్డర్ అనమాట. ఇప్పుడు సెకండ్ లెటర్ తీసుకుందాం. ఇక్కడ బి ఉంది, ఇక్కడ సి ఉంది, అంటే నెక్స్ట్ ఏ రావాలి? సో ఫస్ట్ పార్ట్లో సెకండ్ లెటర్ బి, సెకండ్ పార్ట్లో సి ఉంది, అంటే బీసీ మళ్ళీ సైక్లిక్. అంటే ఇక్కడ ఏబిసిఏనే ఎలా రాస్తున్నారంటే ఏని బీగా కోట్ చేస్తున్నారు, మళ్ళీ బీని సిని, మళ్ళీ సిఏ, ఇది సైక్లిక్ ఆర్డర్. సో నెక్స్ట్ థర్డ్లో మనకి ఎక్కడ క్లూ ఉంది? ఇది థర్డ్, ఇక్కడ సిఏ ఉంది, ఏ తర్వాత ఇక్కడ ఏమొచ్చింది? బి, అంటే ముందే ఉండాలి సి ఉండాలి, ఎందుకంటే సైక్లిక్లో అంటే ఏబి సిబిసి వచ్చింది అనుకోండి, దీని నెక్స్ట్ లెటర్ సైక్లిక్లో రాస్తున్నాడు చూసారా? ఒకసారి చూసారా? మనకు ఏ తర్వాత బి వస్తుందండి, బి నెక్స్ట్ సి, నెక్స్ట్ వన్ సి నెక్స్ట్ ఏ, నెక్స్ట్ వన్ బి నెక్స్ట్ సిఏ రావాలి, మళ్ళీ సి నెక్స్ట్ ఏ రావాలి. అంటే సైక్లిక్లో ఏబీసీనే సైక్లిక్లో వాడు అలా మూవ్ చేస్తున్నాడు. ఇక్కడ చూసారా? బి నెక్స్ట్ సి, సి నెక్స్ట్ ఏ సైక్లిక్, నెక్స్ట్ ఏ నెక్స్ట్ బి, సి నెక్స్ట్ ఏ నెక్స్ట్ బి. సో ఇది ఆన్సర్. అంటే సైక్లిక్ని ఏబిసిని సైక్లిక్లో రాస్తున్నాడు, అంటే ఏ నెక్స్ట్ బి, బి నెక్స్ట్ సి, అగైన్ సి నెక్స్ట్ ఏ, ఇలా. అంటే గ్యాప్స్లో ఏమొచ్చాయి? సిసిఏఏ. ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. So let us go to question number 7. So what I am given series ABB space BAA space A space BAB space ABA. So first one we have to calculate the length of the series. So including with space 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 మొత్తం 17 పొజిషన్స్ ఉన్నాయండి. 17 ఆల్ఫాబెట్స్తో మనం ఫిల్ చేయాలి ఈ సిరీస్ని. అంటే మొత్తం కొన్ని ఇచ్చాడు, మనం రిమైనింగ్ గ్యాప్లు రాస్తే సరిపోద్ది. బట్ ఈ 17ని మనం ఎలా రాయగలం? సో నియరెస్ట్ కామన్ టర్మ్ ఏంటంటే 4 into 4 + 1, అంతే, ఒక ఛాన్సే ఉంటుంది. ఇంకా 3 into 5 15 + 2 అనేది ఉంటుంది. బట్ ఇది ఫిల్ చేసి ఇది ఏమైనా ప్రాబ్లం వస్తే అప్పుడు ఇది ఫిల్ చేయాలి, రైట్? అంటే ఫస్ట్ 4 into 4 + 1 అంటే 4 పార్ట్స్ కింద డివైడ్ చేద్దాం. ఫస్ట్ ఎలా వస్తుంది చూద్దాం. ఫస్ట్ 4 లెటర్స్ అంటే ఏబిబి గ్యాప్, నెక్స్ట్ 4 ఇక్కడ వరకు ఉంటే లాస్ట్లో ఏ ఉండిపోద్ది, అంతేనా? ఎందుకంటే 17 కదా, 4 4s. సో టోటల్ మనకి ఇక్కడ 4 పార్ట్స్ కింద మనం డివైడ్ చేశాక 5th పార్ట్ అనేది మనకి ఒక సింగిల్ ఆల్ఫాబెట్స్ ఉంది, అది అవసరం లేదు. ఒకసారి చూద్దాం ఇక్కడ ఎలాంటి లాజిక్ ఫాలో అవుతుంది, బట్ ఈ కాన్సెప్ట్ వస్తుందా లేదో చూద్దాం ఒకసారి. ఫస్ట్ వన్ ఏబిబి స్పేస్ ఉంది, నెక్స్ట్ వన్ బిఏఏ స్పేస్ ఉంది. సో క్లియర్గా మీరు అబ్జర్వ్ చేస్తే ఇందులో ఫస్ట్ పార్ట్లో ఫస్ట్ లెటర్ ఏ, సెకండ్ పార్ట్లో బి, థర్డ్ పార్ట్లో ఏ, ఫోర్త్ పార్ట్లో బి వచ్చింది, అంటే ఆల్టర్నేటివ్గా సరిపోతుంది ఇక్కడ. సో ఆల్టర్నేటివ్ అంటే ఏంటి?
సో 1 బికమ్స్ 3 అవుతుంది అంతేనా, మళ్ళీ 3 బికమ్స్ 5 అవ్వాలి, ఇది ఫస్ట్ ఆల్టర్నేటివ్. సెకండ్ ఆల్టర్నేటివ్ అది 2 బికమ్స్ 4 అంతేనా, 4 బికమ్స్ నెక్స్ట్ వస్తుంది, అది మనకి ఇక్కడ తెలీదు. అంటే ఈ ఆల్టర్నేటివ్ అప్లై చేసేటప్పుడు చూడండి, ఫస్ట్ పార్ట్కి థర్డ్ పార్ట్కి మన రిలేషన్ అనేది ఫామ్ చేయాలి. ఏబిబి ఉంది, ఇక్కడ ఏ స్పేస్ బిఏ ఉంది, అంటే ఇక్కడ ఏ స్పేస్ అంటే ఇక్కడ ఏంటి సెకండ్ పొజిషన్, ఇక్కడ బి ఉంది కాబట్టి ఇక్కడ కూడా బిఏ రావాలి. లాస్ట్ పొజిషన్ ఇక్కడ లేదు, ఇక్కడ ఏ ఉంది కాబట్టి ఇక్కడ ఏ రాద్దాం. అంటే ఆర్డర్ ఏమొచ్చింది, ఏబిబిఏ, ఇక్కడ కూడా ఏబిబిఏ, అంటే ఫిఫ్త్లో కూడా ఏతోనే స్టార్ట్ అయింది చూసారా, ఏబిబిఏ వస్తుంది ఇంకా లెంత్ ఇస్తే. సో ఇక్కడ నెక్స్ట్ 2కి 4కి ఉన్న రిలేషన్ ఒకసారి క్రియేట్ చేద్దాం. 2కి 4కిలో ఫస్ట్ లెటర్ ఏంటి బి, సెకండ్ ఫార్మేషన్లో ఏ ఉంది చూసారా, ఇక్కడ కూడా ఏ రాశారు అనుకోండి, ఈ సిరీస్ కంప్లీట్ అయిపోయింది. ఫోర్త్ పార్ట్ బిఏ ఏబి, ఇక్కడ కూడా బిఏ ఏబిఏ వస్తుంది చూసారా. ఆల్టర్నేటివ్గా మనకు సెటరేట్ అయిపోతుంది ఆటోమేటిక్గా, మన ఆల్ఫాబెట్ రాస్తుంది. బిఏ ఏబి వచ్చింది, దీని ఆల్టర్నేటివ్ ఏముంటుంది 4, సెకండ్ పోర్షన్ బిఏ ఏబి. సో గ్యాప్లో ఏమొచ్చాయి ఏ బీబీఏ, సో ఏబిబిఏ ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్. ఇది ఆ గ్యాప్లో ఉండేవి మీరు జస్ట్ రాస్తే సరిపోతుంది ఆన్సర్. సో లెట్ us go to question number 8. What I am given continuous pattern AB space AA space AAA space A space AB space A. So clearly we have to observe in that particular question, first one we have to find the length of the series. So including with spaces 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 ఎలిమెంట్స్ ఉన్నాయండి. ఈ 16 కెన్ బి రిటన్ 4x4 పాసిబిలిటీ ఎక్కువ ఉంటుంది. 8x2 కూడా అవ్వచ్చు, బట్ ఇది అంతగా ఇవ్వరు. 4x4లో మ్యాక్సిమం ఈ కాన్సెప్ట్ మనకి సాల్వ్ అయిపోతుంది ఆన్సర్. సో 4x4ని జస్ట్ మనం దీన్ని ఇచ్చేద్దాం, డివైడ్ చేద్దాం, అంటే 4 పార్ట్స్ కింద వస్తుంది. ఒకసారి ఫస్ట్ 4 ఏమవుతాయి, ఏబి గ్యాప్ ఏ, నెక్స్ట్ 4 ఇక్కడ వరకు వస్తాయి, నెక్స్ట్ 4 ఇక్కడ వరకు వస్తాయి, రైట్ ఇక్కడ వరకు వస్తాయి. ఇది క్లియర్గా మీరు అబ్జర్వ్ చేస్తే ఈ సిరీస్లో ఫస్ట్ లెటర్ అన్నిటిలో కూడా ఏ ఉంది అంటే పార్ట్స్ కింద డివైడ్ చేసాం కదా, పార్ట్స్ నేమ్స్ కూడా రాద్దాం. 1 2 3 4, ఈ 4 పార్ట్స్లో ఫస్ట్ లెటర్ మనకి ఏమొస్తుంది, ఫస్ట్ లెటర్ ఏ. సెకండ్ లెటర్ ఎక్కడుంది, బి ఇక్కడ ఉంది. ఫస్ట్ పార్ట్లో బి ఉంది, ఫోర్త్ పార్ట్లో బి ఉంది. మేబీ రిమైనింగ్ కూడా రాద్దాం, అంటే ఇక్కడ సెకండ్ పార్ట్లో సెకండ్లో బి రాద్దాం, థర్డ్ పార్ట్లో బి రాద్దాం. అంటే ఒక ఆర్డర్ ఏమొచ్చింది మనకి క్లియర్గా మీరు అబ్జర్వ్ చేస్తే, సెకండ్ పార్ట్లో బి రాసాం, ఇక్కడ కూడా థర్డ్ పార్ట్లో కూడా బి రాసాం చూసారా, రైట్. సో అంటే మీకు సెకండ్ ఒకసారి ఫిల్ అయింది ఆ పార్ట్ ఏబిఏఏతో ఫిల్ అయింది సెకండ్ పార్ట్లో. మ్యాక్సిమం అవే రూల్ అప్లై చేసేటట్లుగా ఉన్నాయి, చూద్దాం. ఏబిఏఏ కదమ్మా, ఇక్కడ కూడా ఏ అప్లై చేద్దాం. ఏబిఏఏ అంటే ఫస్ట్ 2 సిరీస్ సరిపోయి ఏబిఏఏ, సెకండ్లో కూడా ఏబిఏఏ, థర్డ్లో కూడా ఏబిఏఏ, ఓకే. ఫోర్త్లో కూడా ఏమొస్తుంది ఏబిఏఏ, సరిపోతుంది కదా. ఏబిఏఏ అనేది రిపీటెడ్ సిరీస్లో ఒక పార్ట్ అనమాట. సో గ్యాప్లో ఏమొచ్చాయి ఏబిబిఏఏ, దిస్ ఈజ్ అ రిక్వైర్డ్ ఆన్సర్. సో విచ్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్, ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్, ఏబిబిఏఏ. ఈజ్ ఇట్ క్లియర్? Okay guys, so tomorrow I will continue for the remaining questions. Total 15 questions have been given in that particular pattern. So tomorrow I will continue. Thank you. Have a nice time. Good morning students. Let us continue continuous pattern series. So have a look at question number 9. So this is a given questions. So what should come in the place of gaps? 1 2 3 4 gaps. So clearly we have to observe. So this type of question, first one we have to take length of the pattern series. What is the length? Just count it. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18. So length of the pattern series 18, but 18 can be written 3 into 6 or 6 into 3. Only 3 into 6 and 6 into 3. First one we have to go with the 3 into 6 రూల్. 3 into 6 ఫెయిల్ అయింది అనుకోండి, మీరు ఏం చేయాలి, 6 into 3 అనేది మళ్ళీ అప్లై చేయాలి. మ్యాక్సిమం 3 into 6 రూల్ అప్లై చేద్దాం, అంటే 3 కింద మనం సెపరేట్ చేద్దాం. అలాగా మీకు 6 పార్ట్స్ వస్తాయి. ఒకసారి నేను సెపరేట్ చేస్తాను. ఫస్ట్ 3, అగైన్ 3, నెక్స్ట్ వన్ అగైన్ 3, నెక్స్ట్ వన్ అగైన్ 3, నెక్స్ట్ వన్ అగైన్ 3. దిస్ ఈజ్ అ 3 into 6 రూల్, ఓకేనా.
So total how many appeared? So clearly 6 appeared, 6 positions, 6 portions, okay na, 5 and 6. ఈ 6 పార్ట్స్లో మనకి కంటిన్యూ అంటే కంటిన్యూ సిరీస్ ఇవ్వచ్చు, ఆల్టర్నేటివ్ ఇవ్వచ్చు, ఇవన్నీ మనం చెక్ చేద్దాం. ఫస్ట్ ఏ స్పేస్ బి ఉంది, నెక్స్ట్ స్పేస్లో బీసీ అండ్ స్పేస్ ఉంది, నెక్స్ట్ ఏఏబి. సో క్లియర్గా మీరు అబ్జర్వ్ చేస్తే ఈ కండిషన్స్లో మీకు ఆల్టర్నేటివ్గా చూసారనుకోండి, ఆల్టర్నేటివ్ చూసారా, ఇలా ఆల్టర్నేటివ్ చూసేటప్పుడు మీకు బీతో ఎండ్ అవుతుంది అన్నిటిలో. ఏతో స్టార్ట్ అవుతుంది, బీతో ఎండ్ అవుతుంది. అంటే మిడిల్లో చూద్దాం, మీకు 3లో క్లూ ఉంది కదా, ఇది ఆల్టర్నేటివ్ కింద ఫామ్ అవుతుంది. ఇక్కడ కూడా చూసారా బీసీసీ సెకండ్ ఆల్టర్నేటివ్ కూడా మీకు కరెక్ట్గా ఎగ్జాక్ట్గా సరిపోతుంది. చూద్దాం. సో ఫస్ట్ ఆల్టర్నేటివ్లో ఏం జరుగుతుందో సెకండ్ ఆల్టర్నేటివ్కి ఇండివిజువల్గా అప్లై చేద్దాం. ఫస్ట్ ఆల్టర్నేటివ్ లెట్ us ఫోకస్ ఆన్ ఫస్ట్ ఆల్టర్నేటివ్, ఏ స్పేస్ బి. సో ఇన్ థర్డ్ పార్ట్ ఏఏబి, అంటే ఏఏబి ఫామ్ అవుతుందని మనకి ఆటోమేటిక్గా తెలుస్తుంది. ఒకసారి అవి నేను రాస్తాను. ఏఏబి, రైట్, ఏఏబి. ఇక్కడ కూడా ఏఏబి ఉంది కాబట్టి ఇక్కడ కూడా ఏఏబి. సో ఫస్ట్ ఆల్టర్నేటివ్ విచ్ రూల్ హ్యాస్ ఫాలోస్ ఏఏబి, అంటే ఆల్ఫాబెట్స్ని ఎలా రాస్తున్నారంటే ఏఏబి కింద వాడు రాస్తున్నాడు. సెకండ్ ఆల్టర్నేట్లో మీరు కంపేర్ చేస్తే సెకండ్ ఆల్టర్నేట్ 2, 4, 6 లింక్తో మనకి బీబీసీ టోటల్గా కంప్లీట్ అయ్యింది. అంటే ఇది కూడా బీబీసీ సరిపోతుంది కదండి, బీబీసీ అగైన్ బీబీసీ. ఓకే, ఫస్ట్ ఆల్టర్నేటివ్ ఏఏబి అంటే 1, 3, 5 ఫస్ట్ ఆల్టర్నేటివ్, 2, 4, 6 సెకండ్ ఆల్టర్నేటివ్. సో 1, 3, 5 ఏం జరుగుతుందంటే ఏఏబి రూల్ ఫాలో అవుతుంది. ఏఏబి ఏఏబి ఏఏబి, దట్ ఈస్ అ కంటిన్యూ ప్యాటర్న్ సిరీస్. బట్ సెకండ్ ఆల్టర్నేటివ్ బీసీసీ బీసీసీ బీసీసీ, దట్ ఈస్ అ కంటిన్యూస్ ప్యాటర్న్ సిరీస్. సో ఇన్ గ్యాప్స్ వాట్ ఐ ఎమ్ గెటింగ్ ఏసీ బిఏ. సో దిస్ ఈస్ అ రిక్వైర్డ్ ఆన్సర్, ఏసీ బిఏ. ఏసీ బిఏ, ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్, రైట్. సో ఇలా మీరు సెట్ చేసుకొని చేయాలి. ఆల్టర్నేటివ్ ఇవ్వచ్చు, కొన్నిసార్లు కంటిన్యూడ్ ఇవ్వచ్చు. సో డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి. మీరు ఒక్కొక్క క్వశ్చన్ మీరు ఈ లెంత్ ప్రకారం వెళ్తే సరిపోతుంది. అంటే ఇక్కడ 6x3 రూలింగ్ అవసరం లేదు మనకి, అంటే 3x6కి ఆన్సర్ వచ్చేసింది, రైట్. సో ఇలా మీరు ఫోకస్ చేయాలి. లెట్స్ గో టు క్వశ్చన్ నెంబర్ 10. సో దిస్ ఈజ్ అ కంటిన్యూస్ ప్యాటర్న్ సిరీస్. సో ఫస్ట్ వన్ వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్ ద లెంత్ ఆఫ్ ది సిరీస్. అంటే ఇలాంటి క్వశ్చన్ చదవడానికి ఉండదండి, వాడు ఇచ్చే లెటర్సే చదవాలి, చదివినా సరే అవసరం లేదు. ఫస్ట్ వన్ డైరెక్ట్లీ గో ఫర్ లెంత్. సో వాట్ ఈస్ ద టోటల్ లెంత్ ఆఫ్ ది కంటిన్యూడ్ ప్యాటర్న్ సిరీస్? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19 including with gaps. These are 19 positions. Okay guys, so 19 positions. 19 can be written. సో 19 మనం ఎలా రాయొచ్చు? 3 into 6, 18 plus 1, అంటే మేబీ ఇలా మనం రాసుకోవాలి. సో చాలా ఇంకా రాయొచ్చు, బట్ 4 into 4, 4 into 4, 16 plus 3 ఇలాంటిది ఇవ్వరండి, ఇంత గ్యాప్ ఎవరు. ఒకవేళ ఇది కూడా చెక్ చేసుకోవచ్చు. ఇది ఈ రూల్ ఫాలో అవుతుంది మ్యాక్సిమం. 3, 3, 4, 4 ఎక్కువ ఉంటాయి అనమాట. 3, 3 and 4, 4 లెటర్స్ని మనం సెపరేట్ చేసుకుంటే ఎక్కువ మ్యాక్సిమం అవే కనిపిస్తుంటాయి. నేను 3 into 6 plus 1 రూల్ అప్లై చేద్దాం ఫస్ట్. అంటే ఇట్ కెన్ బి కన్వర్ట్ ఇంటూ 3 into 6. ఓకే గైస్, ఫస్ట్ 3 సిసిసి, నెక్స్ట్ 3, నెక్స్ట్ 3, నెక్స్ట్ 3, నెక్స్ట్ 3, నెక్స్ట్ 3 అండ్ సి లెఫ్ట్. సో మీకు మొత్తం 6 పొజిషన్స్ వస్తాయి, ఇంక్లూడింగ్ 1 కూడా చేసుకుంటే 7 వస్తాయి మొత్తం. సో క్లియర్గా మీరు అబ్జర్వ్ చేస్తే ఇదండి 1, 2, 3, 4, 5, 6 and 7, టోటల్ 7 పార్ట్స్ వచ్చినాయి. 7 పార్ట్స్లో ఫస్ట్ది సిసితో మనకి క్లారిటీగా ఫిల్ అవుతుంది. అలాంటిదే మళ్ళీ 4లో అవుతుంది. చూసారా, 4లో సిసి ఉందంటే సిఏ అవుతుంది, మళ్ళీ 7లో. అంటే ఇది మేబీ సిసిసి బీబీబీ ఏఏఏ సిరీస్ అవ్వచ్చు. ఒకసారి చూద్దాం, ఎందుకంటే మీరు 5థ్లో చూసారా బి అనేవన్నీ కంప్లీట్ అవుతున్నాయి. అంటే 2లో 5థ్లో ఒకే చేంజింగ్ జరుగుతుంటాయి, ఎందుకంటే ఇక్కడ సీసు బీసు ఏసు అవే మనకి రిపీట్ అవుతున్నాయి అని తెలుస్తుంది. అంటే ఇక్కడ సిసిసి రాద్దాం ఫస్ట్. 4థ్లో సిసిసి ఫిల్ అప్ చేశారు అనుకోండి, 5థ్లో బీబీ ఉంది కాబట్టి 2ndలో కూడా బీబీ ఉందాం, ఎందుకంటే సిసిసి బీబీబీ అగైన్ ఏఏఏ, అదేనా కదండి, ఇదే ఆర్డర్ వచ్చింది. చూసారా, ఫస్ట్ వన్ సిసిసి బీబీబీ, 3 C's 3 B's 3 A's, అగైన్ అదే ఫాలో అవుతుంది, అదే సైక్లిక్ ఆర్డర్. సిసిసి బీబీబీ ఏఏఏ ఫాలో అవ్వాలి. మళ్ళీ ఏమవుతుంది, సీతో స్టార్ట్ అవుతుంది, బట్ ఇంకా కంటిన్యూస్గా ఇవ్వలేదు, ఇక్కడ నుంచి స్టార్ట్ చేశారు. అంటే గ్యాప్లో ఏమొచ్చిందో అది మనం తీసుకుంటే సరిపోతుంది. సో బిఏసిఏ. So what should come in the place of gaps? BACA. BACA, option B is right answer.
అంటే మీరు ఇలా డివైడ్ చేయడం వల్ల క్వశ్చన్ ఈజీ అవుతుంది. ఇక్కడ సీసే ఎందుకు రాయాలి, ఏసీ ఎందుకు రాయాలి అనేది మనకి ఆ క్లూస్ అనేవి దొరుకుతుంటాయి. మీరు 5th చూడండి బీబీబీ ఉన్నాయి, అంటే ఎక్కడ వచ్చింది సెకండ్లో వచ్చి మళ్ళీ 5th వచ్చింది, అంటే సిసిసి ఇవి కూడా చూసారా. ఫస్ట్లో ఏం జరుగుతుంది, మళ్ళీ 4th కూడా సీసీతోనే స్టార్ట్ చేశారు. అంటే ఇలాంటి మీకు ఆటోమేటిక్గా ఐడియా వస్తుంది. ఫస్ట్ ఏంటంటే మీరు ఇలా ఈ సెపరేషన్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. అంటే ఈ రూల్స్ ఫాలో అవ్వాలి. 3 into 6 ఇంకా 4 into 3 అవసరం లేదు, ఇది అంతగా యూజ్ అవ్వదు, రైట్.